పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ నటిస్తున్న తాజా చిత్రం రాజస్వామి. ఈ సినిమాను దర్శకుడు మారుతి డైరెక్ట్ చేస్తున్నారు. తాజాగా మేకర్స్ ఒక ఇంట్రెస్టింగ్ విషయాన్ని రివీల్ చేశారు. ఓవర్సీస్ ఆడియన్స్ కోసం జనవరి 8 స్పెషల్ ప్రీమియర్స్ తో రిలీజ్ చేయబోతున్నామని, దానికి సంబంధించిన టికెట్ బుకింగ్స్ ను డిసెంబర్ 4 నుంచి ప్రారంభం చేస్తున్నట్లు ప్రకటించారు. ఈ సినిమాలో నిధి అగర్వాల్, మాల్వికా మోహన్, రిద్ధి కుమార్ హీరోయిన్లుగా నటిస్తున్నారు. మ్యాన్ ఆఫ్ మాసెస్ ఎన్టీఆర్ దర్శకుడు ప్రశాంత్ నీల్ కలయికలో రాబోతున్న సినిమా కోసం ఫ్యాన్స్ ఇంట్రెస్టింగ్ గా ఎదురు చూస్తున్నారు. మాస్ యాక్షన్ ఎంటర్టైనర్ గా ఈ సినిమా రాబోతోంది. ఈ సినిమా షూటింగ్ ఇటీవల కొత్త షెడ్యూల్ తో మొదలైంది. ఈ షూటింగ్ కి సంబంధించి లేటెస్ట్ బజ్ వినిపిస్తోంది. షూట్ అంతా ఈ నెలలో పూర్తి కాబోతుండగా నెక్స్ట్ షెడ్యూల్ డిసెంబర్ లో శ్రీలంకలో జరగబోతోందని తెలుస్తోంది. ఎన్టీఆర్ ఆర్ట్స్, యోసిద ఆర్ట్స్ నిర్మాణం వహిస్తున్నారు. మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ దర్శకుడు సుకుమార్ కాంబోలో ఒక మూవీ రానుంది. RC-17 అనే వర్కింగ్ టైటిల్ తో తెరకెక్కబోతున్న ఈ మూవీకి సంబంధించి సినీ సర్కిల్స్ లో ఒక కొత్త బజ్ వినిపిస్తోంది. గతంలో చరణ్, సుకుమార్ కాంబినేషన్ లో వచ్చిన రంగస్థలం పూర్తి గ్రామీణ నేపథ్యంలో సాగింది. అయితే ఈసారి వీరిద్దరి కాంబోలో రాబోయే సినిమా పూర్తిగా స్టైలిష్ గా సాగే కథ నేపథ్యంలో రాబోతుందని టాక్ వినిపిస్తోంది. దీనిలో చరణ్ లుక్స్, గెటప్ మోడర్న్ గా ఉంటాయని తెలుస్తోంది. గాడ్ ఆఫ్ మాస్టర్స్ బాలకృష్ణ హీరోగా దర్శకుడు బోయపాటి శ్రీను కలయికలో వస్తున్న మూవీ అఖండ 2 భారీ హైప్ ని సెట్ చేసుకున్న ఈ సినిమా త్వరలో రిలీజ్ కాబోతోంది. ఈ సినిమా ఈవెంట్ కి సంబంధించిన డీటెయిల్స్ తాజాగా బయటకు వచ్చాయి. ఈ ఈవెంట్ ని రేపు గ్రాండ్ గా హైదరాబాద్ లో చేస్తున్నట్టుగా కన్ఫర్మ్ చేశారు. ఈ ఈవెంట్ రేపు సాయంత్రం ప్రారంభం కానుందని తెలుస్తోంది. స్టార్ హీరో శర్వానంద్ నటిస్తున్న కొత్త చిత్రం బైకర్. ఈ సినిమాను అభిలాష్ రెడ్డి కంకర డైరెక్ట్ చేస్తున్నారు. ప్రస్తుతం ఈ మూవీ రిలీజ్ వాయిదా పడింది. సినిమాకు సంబంధించిన వర్క్స్ ను పర్ఫెక్ట్ గా తీర్చిదిద్దే పనిలో యూనిట్ బిజీగా ఉందని, అందుకే ఈ సినిమాకు మరింత సమయం తీసుకుంటున్నట్టుగా మేకర్స్ ఒక పోస్టర్ రిలీజ్ చేశారు. అలాగే ఈ సినిమాను 3D, 4DX లతో పాటు ఇతర ఫార్మాట్లలోనూ రిలీజ్ చేయబోతున్నట్టుగా అధికారికంగా ప్రకటించారు. త్వరలో కొత్త రిలీజ్ డేట్ ప్రకటిస్తామని టీం తెలిపింది. ఆంధ్ర కింగ్ తాలూకాండో థియేటర్స్ లో సందడి చేస్తున్నారు ఎనర్జెటిక్ హీరో రామ్ పోతినేని. దర్శకుడు మహేష్ బాబు పి డైరెక్ట్ చేస్తున్న ఈ మూవీలో భాగ్యశ్రీ బోర్సే హీరోయిన్ గా యాక్ట్ చేసింది. ఈ మూవీ ఇవాళ ఆడియన్స్ ముందుకొచ్చింది. టాలీవుడ్ లో తెరకెక్కిన పీరియాడికల్ స్పోర్ట్స్ డ్రామా మూవీ అర్జున్ చక్రవర్తి రిలీజ్ కి ముందే పలు అంతర్జాతీయ వేడుకలో 46 అవార్డులు అందుకుంది. విక్రాంత్ రుద్ర తెరకెక్కించిన ఈ సినిమాలో విజయ్ రామరాజు లీడ్ పాత్రలో యాక్ట్ చేయగా, ఈ సినిమా కథ తెలంగాణకు చెందిన నాగులయ్య అనే కబడ్డీ ఆటగాడి జీవిత కథ ఆధారంగా రూపొందించారు. ఆగస్టులో రిలీజ్ అయింది సినిమా. తాజాగా ఈ మూవీ మరొక OTT ప్లాట్ఫామ్ రిలీజ్ అయింది. ఈటీవీ వేదికగా ఈ మూవీ ఇవాల్టి నుంచి స్ట్రీమింగ్ అవుతుంది. ఇటీవల ఆడియన్స్ ముందుకొచ్చి ఆదరణ సొంతం చేసుకున్న ప్రేమ కథ రాజు వెడ్స్ రాంబాయ్. అఖిల్ రాజ్, తేజస్వి ప్రధాన పాత్రలో యాక్ట్ చేసిన ఈ సినిమాకు సాయిలు ఖమ్మంపాటి దర్శకత్వం వహించారు. ఇప్పుడు ఈ సినిమాను ఫ్రీగా చూసే అవకాశం మూవీ టీం కల్పించింది. ఏపీలోని కొన్ని థియేటర్స్ లో ఈ మూవీని ఫ్రీగా చూడొచ్చు అని తెలిపింది. మహిళలకు మాత్రమే ఈ అవకాశం కల్పిస్తున్నట్టుగా తెలుపుతూ పోస్ట్ పెట్టారు. ఇవాళ ఒక్కరోజే ఈ ఆఫర్ ఉంటుందన్నారు. థియేటర్ దగ్గరకు వెళ్లి టికెట్లు ఫ్రీగా తీసుకోవాలని మూవీ టీం తెలిపింది. వినాయకన్, వినయ్ పాట్, అనుపమ పరమేశ్వరన్, శ్యామ్ మోహన్, జోమన్ జ్యోతి ప్రధాన పాత్రలో యాక్ట్ చేసిన మూవీ ది పెట్ డిటెక్టివ్. ప్రణీష్ విజయన్ తెరకెక్కించిన ఈ మూవీ OTT రిలీజ్ కు రెడీగా ఉంది. G5 వేదికగా ఈ మూవీ రేపటి నుంచి స్ట్రీమింగ్ కానుంది. తెలుగు, మలయాళం, కన్నడ, తమిళ, హిందీ భాషలో స్ట్రీమింగ్ కానుంది. అనగనగా ఒక రాజు మూవీతో త్వరలో ఆడియన్స్ ను పలకరించబోతున్నారు హీరో నవీన్ పోల్శెట్టి. మీనాక్షి చౌదరి ఇందులో హీరోయిన్ గా యాక్ట్ చేస్తున్నారు. ఈ మూవీ నుంచి లేటెస్ట్ అప్డేట్ అందించారు మేకర్స్. ఈ మూవీ నుంచి ఫస్ట్ సింగిల్ సాంగ్ రిలీజ్ చేసేందుకు మేకర్స్ రెడీ అయ్యారు. భీమవరం బల్మా అంటూ సాగే ఈ పాట ఇవాళ గ్రాండ్ గా రిలీజ్ కాబోతుంది. కీర్తి సురేష్ ప్రధాన పాత్రలో యాక్ట్ చేసిన మూవీ రివాల్వర్ రీటా. కె చంద్ర దర్శకత్వం వహించారు. రేపు ఆడియన్స్ ముందుకు రాబోతుంది ఈ మూవీ. కామెడీ నేపథ్యంలో సాగే ఈ యాక్షన్ థ్రిల్లర్ రాధికా శరత్ కుమార్ కీలక పాత్ర పోషించారు. ఈ క్రమంలో మూవీ టీం ప్రమోషన్స్ తో బిజీగా ఉంది. మాస్ జాతరతో ఆడియన్స్ ను అలరించారు మాస్ మహారాజ్ రవితేజ. ఆయనకు జోడీగా శ్రీలీల యాక్ట్ చేశారు. ఈ మూవీని భాను భోగవరపు దర్శకత్వం వహించారు. ఇటీవల థియేటర్స్ లోకి వచ్చిన ఈ సినిమా ఆడియన్స్ ను అలరించిన తాజాగా OTT ఆడియన్స్ ను అలరించేందుకు రెడీగా ఉంది. నెట్ఫ్లిక్స్ వేదికగా ఈ మూవీ రేపు OTT లో సందడి చేయబోతుంది. డొమినిక్ అండ్ ది లేడీస్ పర్స్ బజూకా చిత్రాలతో ఏడాది ప్రారంభంలోనే వైవిధ్యమైన పాత్రలతో అలరించారు మమ్ముటి. ఇప్పుడైన ముచ్చటగా 3వ సినిమాతో ఈ సంవత్సరానికి ముగింపు పలికేందుకు సిద్దమయ్యారు. మమ్ముటి ప్రధాన పాత్రలో యాక్ట్ చేసిన మూవీ కలాం కావల్. జితిన్ కే జోస్ దర్శకత్వం వహించారు. ఇప్పటికే విడుదల కావాల్సిన ఈ మూవీ కొన్ని కారణాలతో వాయిదా పడింది. తాజాగా దీన్ని డిసెంబర్ 5న థియేటర్స్ లోకి తీసుకురాబోతున్నట్టుగా ఇన్స్టా వేదికగా ప్రకటించింది చిత్ర బృందం.
నేషనల్ క్రష్ రష్మిక మందన్న యాక్ట్ చేసిన బాలీవుడ్ హర్రర్ కామెడీ మూవీ ధామా బాక్సాఫీస్ దగ్గర మంచి విజయం అందుకుని ఆయుష్మాన్ ఖురానా హీరోగా నవాజుద్దీన్ సిద్దికీ విలన్ పాత్రలో యాక్ట్ చేసిన ఈ సినిమాను మ్యాడాక్ హర్రర్ కామెడీ యూనివర్స్ లో భాగంగా రూపొందించారు. ఆదిత్య సర్పోర్తా డైరెక్షన్ లో తెరకెక్కించిన ఈ సినిమా అక్టోబర్ 21న గ్రాండ్ గా రిలీజ్ అయ్యి బాక్సాఫీస్ హిట్ మూవీగా నిలిచింది. ఈ సినిమా ఓటీటీ ఆడియన్స్ ను ఎంటర్టైన్ చేసేందుకు రెడీ అవుతోంది. ప్రముఖ ఓటీటీ ప్లాట్ఫామ్ అమెజాన్ ప్రైమ్ వీడియోలో ఈ మూవీ డిసెంబర్ 2 నుంచి స్ట్రీమింగ్ కానుంది. ఆర్యన్ సినిమాతో ఇటీవలే థియేటర్స్ లో సందడి చేశారు విష్ణు విశాల్. ఆయన ప్రధాన పాత్రలో యాక్ట్ చేసిన మూవీకి ప్రవీణ్ కే దర్శకత్వం వహించారు. శ్రద్ధ, శ్రీనాథ్, మానస్ చౌదరి హీరోయిన్స్ గా యాక్ట్ చేశారు. ఈ ఇన్వెస్టిగేటివ్ థ్రిల్లర్ లో పోలీస్ అధికారిగా కనిపించి అలరించారు విష్ణు విశాల్. ఆర్యన్ నిజాల్ని బయటపెడతాడా అంటూ ఆకట్టుకుంటున్న ఈ సినిమా కథేంటనేది రేపు నెట్ఫ్లిక్స్ లో చూడాల్సిందే. బాలీవుడ్ యువ హీరో వరుణ్ ధావన్, అందాల భామ జాన్వీ కపూర్ జంటగా యాక్ట్ చేసిన లేటెస్ట్ సినిమా సన్నీ సంస్కారికి తులసి కుమారి. థియేటర్స్ లో సందడి చేసిన ఈ సినిమా ఇప్పుడు డిజిటల్ ఆడియన్స్ ను అలరించేందుకు రెడీ అయింది. ప్రముఖ ఓటీటీ ప్లాట్ఫామ్ నెట్ఫ్లిక్స్ వేదికగా ఈ సినిమా స్ట్రీమింగ్ తేదీని అధికారికంగా ప్రకటించింది. ఈ సినిమా రేపటి నుంచి నెట్ఫ్లిక్స్ లో అందుబాటులోకి రానుంది. అక్టోబర్ లో థియేటర్స్ లో విడుదలైన ఈ సినిమా బాక్సాఫీస్ దగ్గర మిశ్రమ స్పందన తెచ్చుకుంది. తమిళ సూపర్ స్టార్ రజనీకాంత్ యాక్ట్ చేస్తున్న లేటెస్ట్ మూవీ జైలర్ 2. ఈ సినిమాను దర్శకుడు నెల్సన్ దిలీప్ కుమార్ డైరెక్ట్ చేస్తుండటంతో అంచనాలు భారీగా క్రియేట్ అవుతున్నాయి. ఈ సినిమాలో పలువురు స్టార్స్ కెమియో పాత్రలో యాక్ట్ చేస్తున్నారని చిత్ర యూనిట్ గతంలో తెలిపింది. అయితే తాజా సమాచారం ప్రకారం ఈ సినిమాలో మరొక వెర్సటైల్ యాక్టర్ విజయ్ సేతుపతి కూడా యాక్ట్ చేస్తున్నట్టుగా తెలుస్తోంది. ప్రస్తుతం గోవాలో సేతుపతి సీన్స్ ను చిత్రీకరిస్తున్నారని కోలీవుడ్ వర్గాల్లో టాక్ వినిపిస్తోంది. యంగ్ అండ్ టాలెంటెడ్ హీరో దుల్కర్ సల్మాన్ హీరోగా యాక్ట్ చేస్తున్న లేటెస్ట్ అవైటెడ్ మూవీ కాంతా. దర్శకుడు సెలవుమణి సెల్వరాజ్ తెరకెక్కించిన ఈ సినిమా తెలుగు, తమిళలో ఇటీవల గ్రాండ్ గా రిలీజ్ అయింది. తాజాగా ఈ మూవీ ఓటీటీ రిలీజ్ డేట్ పై ఒక ఇంట్రెస్టింగ్ టాక్ వినిపిస్తోంది. డిసెంబర్ 12 నుంచి ఈ మూవీ ఓటీటీలోకి రాబోతున్నట్టుగా తెలుస్తోంది. ఈ విషయంపై మేకర్స్ నుంచి క్లారిటీ రావాల్సి ఉంది. ప్రపంచవ్యాప్తంగా మంచి క్రేజ్ సొంతం చేసుకున్న గ్లోబల్ హిట్ వెబ్ సిరీస్లలో స్ట్రేంజర్ థింగ్స్ కూడా ఒకటి. సక్సెస్ఫుల్ గా 4 సీజన్స్ తర్వాత తాజాగా 5వ సీజన్ వచ్చేసింది. నెట్ఫ్లిక్స్ వేదికగా 5వ సీజన్ స్ట్రీమింగ్ అవుతుంది.